గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ గూడా ప్రభుత్వం హెచ్చరికలైతే జారీ చేసినట్టు గూడా కనబడుతోంది. ముఖ్యంగా ప్రాపర్టీ టాక్స్ కట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ గూడా తొందరలో బహిరంగంగానే పెట్టే అవకాశాలైతే కనబడతా ఉంది. వాటికి సంబంధించి కూడా అధికారులైతే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే వాటికి సంబంధించి కూడా లిస్టు ఫైల్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరికైతే ప్రాపర్టీ ఉండి దానికి సంబంధించిన టాక్స్ కట్టకుండా తరాల పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ ఔట్ చేయమని ఇటు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి లిస్ట్ కూడా తయారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ లిస్ట్ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత పే చేయాలన్నట్టు కూడా వాళ్ళకి సంబంధించిన కార్యాలయాల్లో అక్కడ అతికించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఒకవేళ అయినా కానీ కట్టకపోతే వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ సంబంధించి ఇక్కడనే ప్రాపర్టీ ట్యాక్స్ కి ఇంకా పెండింగ్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి కూడా అధికారులు అయితే అటు ఎప్పటికప్పుడు నోటీసులు పంపిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజలు స్పందించట్లేదు అన్నట్టు కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. టార్గెట్ గా పనిచేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కూడా ఖచ్చితంగా పే చేయాల్సి ఉండగా వాళ్ళు ఎవరు కూడా పే చేయట్లేదు అన్నట్టుగా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వం కూడా కొంత సీరియస్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా 3 కార్పొరేషన్లకు ఏర్పడిన విషయం మనందరికీ తెలుసు. సైబరాబాద్, జిహెచ్ఎంసి, మల్కాజ్గిరి. ఈ పరిధిలో మనకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అయితే వసూలు కావాల్సి ఉంది. దాదాపుగా ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల దాకా వసూలు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మొదటి స్థానంలో సైబరాబాద్ 815 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కూడా కనబడతా ఉంది. తర్వాత జిహెచ్ఎంసి రెండవ స్థానం 750 కోట్ల రూపాయలు వసూలైనట్టు కూడా తెలుస్తా ఉంది. మల్కాజ్గిరి మూడో స్థానంలో 435 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కూడా కనబడతా ఉంది. మిగతా ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తొందరలో కట్టేయండి అన్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వం అయితే నోటీసులు అయితే పంపిస్తా ఉంది. రెడ్ కార్డ్ నోటీసులు కూడా పంపించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరైతే ఆలస్యం చేస్తారో ఇంకా ఆలస్యం అయిపోయిన వాళ్ళని ఇప్పటికే రెడ్ కార్డ్ నోటీసులు పంపించారు. మరింత ఆలస్యం చేస్తారో వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా చెల్లించాల్సిందే అన్నట్టుగా ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలకుతలం అవుతున్న పరిస్థితిలో ఎవరికైనా ట్యాక్సీలు ఒక్కటే వాళ్ళు ట్యాక్సీలు వాళ్ళకు ఉన్న ప్రాపర్టీని బట్టి ట్యాక్స్ వేస్తా ఉన్నాం, వాటికి ఖచ్చితంగా చెల్లించాల్సిందే అన్నట్టుగా ఇటు ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీనికి అధికారులు కూడా సిద్ధం చేస్తా ఉన్న నేపథ్యంలో చూస్తా ఉన్నాము. త్వరలో కట్టండి అన్నట్టుగా ఇటు ప్రభుత్వం అయితే హెచ్చరిస్తా ఉంది. మరి దీనిపైన కొంత ప్రభుత్వం సీరియస్ గా ఉందని కూడా చెప్పొచ్చు.